ఎందుకు మీరు అందరూ సంతోషపడుతున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు లేచాడని అనకండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మన పాపాల నుంచి మనకు విజయం ఇచ్చిన దినం ఇది. ఆమేన్, హల్లెలూయా. అంటే పాపము నుండే నీకు విజయం ఇచ్చాడు, ఈ లోకము నుండే నీకు విజయం ఇచ్చాడు, శాపముల నుండి నీకు విజయం ఇచ్చాడు, దీవెనకరమైన స్థలములోనికి తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీవెనకరమైన స్థలము, ఈ శుభకరమైన దినము, ఎంతో ఆనందించవలసిన ఈ సమయంలో ఇంకా ఎవరన్నా దుఃఖంగా, బాధగా, భారంగా లేచాళ్లే, చేసేళ్లే, ఇచ్చేళ్లే అని ఏమన్నా ఉన్నాయా హృదయాలు? చెప్పండి బాబు. లేవుగా. రక్షణ పొందడం బాగా కారణం పెట్టి ఉంది కాబట్టిగా పొందలే. అది తీసేయి, పొందు, దేవుడికి దగ్గర. ఆమేన్ చెప్పు, హల్లెలూయా. అయితే ఈ సమయం నేను చెప్పాల్సిన మాటలు సూటిగా మీకు చాలా విషయాలు ఈరోజు మాట్లాడాలని ఆశగా ఉంది. అయితే మనందరము ఆనందించవలసిన సమయం ఏంటంటే, ఆయన చనిపోయి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఎలాగొచ్చాడో విన్నాం, ఎందుకు వచ్చాడో విన్నాం, ఎందుకు చనిపోయాడో విన్నాం, ఎందుకు లేచాడో కూడా వినాలి. అసలు ఎందుకు లేచి మనకు విముక్తిని కలుగజేశాడు. దేని నుండి చెప్పండి? మరణము నుండి. మరణం నుండి విముక్తి ఏంటండి? అదేంటి, మనం చచ్చిపోతాం కదా. మరణం నుండి నీకు విముక్తి ఎలా కలిగింది? నువ్వు చచ్చిపోతావు కదా. అంటే పాస్టర్ గారు క్లారిటీగా నీకు ఇవ్వట్లేదు. అంటే నువ్వు చచ్చిపోతావు, నీకు మరణము ఉంది. మనుషులందరూ మరణించినట్లుగా నేనును మరణిస్తా. ఎందుకంటే క్రైస్తవులుగా పిలువబడిన నీకును మరణం ఉంది. నేను అంటాను, ఆ మరణము శరీర సంబంధమైన మరణము. ఆమేన్. ఆత్మ సంబంధమైన మరణం అయితే మనకి లేదు. ఆత్మ సంబంధమైన మరణాన్ని జయించే దినము ఈ రోజు మనకు దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కొట్టాలి అప్పుడు. హల్లెలూయా. అంటే శరీరపరమైన మరణము నీకుంది, కానీ ఆత్మ సంబంధమైన మరణము నీకు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో, ఇదిగో నా తండ్రి యొద్దకు నేను వెళుతున్నాను, నేను వెళ్ళి మరలా తిరిగి వస్తాను. తిరిగి వస్తానన్నారు లేదండి? వస్తారు అని ఎంతమంది నమ్ముతున్నారు? మీ కుడి చేతులు చూపించాలి. వస్తున్నారు అని నమ్ముతున్నాను అన్నవాళ్ళు. యాయిరా బాబుయా, నీకు తెలదులే, ఎవరు వస్తారో తెలదు, ఎవరు పోతారో తెలదు, నీకేముంటావు, లాలిపప్పు ఉంటే చాలు బాబా. హల్లెలూయా. అయితే మనందరి కొరకు ఒక గొప్ప విజయాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి తన శిష్యులతో చెప్పి, నేను వెళుతున్నాను, వేరొక ఆదరణకర్తను మీ వద్దకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే మీరు నడిపింపబడతారు. ఆమె చెప్పట్లేదు, ఆమె ఆ పరిశుద్ధాత్మ ద్వారానే మీరు వాడబడతారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అదే పరిశుద్ధాత్మ మళ్ళీ నా దగ్గరికి చేర్చుతుంది. ఆమె ఎవరిని చేర్చుతుంది? ఇప్పుడు చెప్పండి, ఎవరిని చేర్చుతుంది? ఎవరిని చేర్చుతుంది? ఎవరైతే ప్రభు కొరకు బ్రతుకుతారో. ఇప్పుడు చెప్పండి, ప్రభు కొరకు నేను బ్రతుకుతానని. అదే అలా ఉండాలి. ప్రభు కొరకు ఏం చేద్దాం? ప్రభు కొరకు బ్రతికితేనే లేస్తామండి. చెప్పాలి, ప్రభు కొరకు బ్రతికితేనే లేస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. దేవదూతలు ఏమన్నా తెలుసా? దేవదూతలు ఏమన్నా తెలుసు యేసుక్రీస్తు ప్రభు కొరకు? చూడండి ఒకసారి, మత్తయి సువార్త ఏంటి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన మాట చెప్తున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదవండి. అమ్మా, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. అందరూ చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. ఎవరు ఇక్కడ లేరు చెప్పాలండి? యేసుక్రీస్తు ప్రభు కొరకు దేవదూతలు, అంటే నేను అంటాను, పరలోకము నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవదూత ఏముందో తెలుసా? ఆయన చెప్పినట్లుగానే మీరు చెప్పాలి, ఆయన ఏం చేశాడు? లేచాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమని చెప్పవయ్యా అంటే, ఇదిగో నేను మరణిస్తున్నాను, తిరిగి మరలా 3వ దినమున లేస్తున్నాను అన్నారు. అంటే ఆయన ఇచ్చిన మాట చొప్పున లేచాడా లేదా? ఏమంటే ఆయన ఇచ్చిన మాట చొప్పున యేసుక్రీస్తు ప్రభు లేచారా లేదా? ఏమండి మీరు చూడొచ్చు ఏంటండి అంటారు మీరు. కానీ యేసుక్రీస్తు లేచి వచ్చాడు అని లేఖనములు సెలవిస్తున్నాయి. అంటే లేఖనములు అంటే ఇది ఒక పుస్తకం కాదు.
ఇది నువ్వు సండే స్కూల్లో రాసుకున్నది, నీ బుక్ కాదు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వారు శిష్యులు స్వయముగా చూసినది. ఇది ఎవరు చూశారు అంటే యేసుక్రీస్తు ప్రభుతో ఎవరైతే ప్రయాణం చేశారో, యేసుక్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలను ఎవరైతే సాక్షులుగా నిలవబడ్డారో వారు చూశారు యేసుక్రీస్తు ప్రభు లేచుట. అయితే ఆయన చెప్పింది ఎవరికి లేస్తానని? ఏమండి, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి చెప్పారు. ఏమని తెలుసా? మనిషి కుమారుడు పాపల చేతకు అప్పగింపబడుతున్నాడు, తిరిగి మరణించి మళ్ళీ 3వ దినమున నేను లేచి మీ మధ్యకు వస్తాను అన్ని యేసుక్రీస్తు ప్రభు తాను శిష్యులతో స్వయముగా పలికిన మాట. ఇప్పుడు నేను అంటాను, ప్రభువా 12 మంది శిష్యుల మధ్యన నీవు ఉండి, పొగొచ్చేస్తుందండి లోనికి, 12 మధ్య శిష్యుల మధ్యగా నీవు ఉండి ఎన్ని అద్భుతాలు చేస్తుంటావు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతములు రాయటకు భూలోకములో ఉన్న గ్రంథములు ఏమియో చెప్పాలి సరిపోదు అని యోహాను భక్తుడు అన్నారా లేదా? అంటే యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు ఇయ్య అనుకుంటారు మీరు, కాదంట, ఇంకా చాలా ఉన్నాయంట. కానీ ఈ భూలోకములో ఉన్న గ్రంథములు రాస్తే సరిపోవంట. అన్ని అద్భుతములు యేసుక్రీస్తు ప్రభు చేశాడంట. ఆ చేసేటప్పుడు 12 మంది శిష్యులు యేసుతో ఉన్నారా లేదా? అందరూ చెప్పాలి మరి, ఎస్ ఆర్ నో. ఉన్నారా లేదా? ఉన్నారండి. అంటే 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుతాలు చూసి వినిన వారే యేసుక్రీస్తు ప్రభు లేచి 3వ దినమున వచ్చారంటే నమ్మారా లేదా? చెప్పాలి. నమ్మారు అన్నవారు మీ కుడి చేయి చూపించండి. నమ్మలేదు అన్నవారు మీ కుడి చేయి చూపించండి. ఇక నేను కూడా చూపిస్తున్నా. నిజమమ్మా, నమ్మలేదు వారు. యేసుక్రీస్తు ప్రభు లేచి మరలా మీ మధ్యకు వచ్చాడని చెబుతుంటే, మగ్దలేని మరియ వచ్చి చెబుతూ ఉంటే నేను నమ్మను. ఎవరంటున్నారు? వారు సందేహించిరి. చూడండి, ఆ మాట చదువుకుందాం. వారు నమ్మలేదు యేసుక్రీస్తు ప్రభుని. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటున్నారో చూద్దాం. అమ్మా క్షమించాలి, 29వ వచనం. 20వ అధ్యాయము 29వ వచనం. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పును. ఏమా, ఇప్పుడు ఇంకో మాట 20వ అధ్యాయంలో 24, 25 వచనం చదవండి. ఇప్పుడు అదే అధ్యాయంలో 24, 25 వచనాలు. యేసు వచ్చినప్పుడు అమ్మా 12 మందిలో ఒక్కడైనా అమ్మా చదవండి. తోమ అమ్మా వారితో లేకపోయినా, అంటే వీరు వచ్చి చెప్పేటప్పుడు ఎవరు లేరు తెలిసే వారి మధ్యన సోమ లేడు. ఇప్పుడు ప్రతి మనిషికి ఒకటి ఉంటుందండి. ఏంటో చెప్పమంటారా? అనుమానం. ఏముంటుంది? ప్రతి ఒక్కరికి ఉంటుందా? అక్కడక్కడ ఉంటుందా? చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఉంటుందా? అక్కడక్కడ ఉంటుందా? అంటే ప్రతి ఒక్కరికి అనుమానం ఏంటండి? తినే తిండి విషయంలో అనుమానం కావచ్చు, చేసే పని విషయంలో అనుమానం కావచ్చు, సంపాదన విషయంలో అనుమానం కావచ్చు, కుటుంబ విషయంలో అనుమానం కావచ్చు, భార్య విషయంలో అనుమానం కావచ్చు, భర్త విషయంలో అనుమానం కావచ్చు, బిడ్డల విషయంలో. అంటే మనిషికి ఏదో ఒక అనుమానం అనేది ఉందండి. ఈ అనుమానం అనే తెగులు రోగం నేను అంటాను తోమగారి దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే 12 మందిలో ఒకడైన తాను శిష్యుడైన తోమ యేసుక్రీస్తు ప్రభు వచ్చాడంటే లేదు లేదు నేను నమ్మను. ఆయనకి సిలువేయబడినప్పుడు వేళ్ళకేమో చేతులకి ఏముంది చెప్పాలి? సిలువేసిన తర్వాత ఏం పడింది? మరి వాటిలో నా వేలు పెట్టి పొడిచి చూస్తేనే కానీ నమ్మనన్నాడండి. యేసుక్రీస్తు ప్రభు, ఒరే నేను చనిపోతున్నాను, తిరిగి 3వ దినం లేస్తాను, మీ మధ్యకి వస్తాను అని చెప్పిన మాట కొందరైతే విన్నారు, కానీ కొందరైతే సందేహించిరి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏం చేశారు? సందేహించిరి. అంటే సందేహించడం అంటే ఏంటండి? అనుమానం పడ్డారు. యేసుక్రీస్తు ప్రభు లేచాడంటావా? నిజంగా ఆయన వచ్చాడంటావా? ఓరి, ఆయన చేసిన అద్భుతాలు చూడలేదా నువ్వు? ఆయన చేసిన మహిమ కార్యములు చూడలేదా నువ్వు? ఆయన నీ మధ్య ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుతాలు అన్నీ ఇన్నేటండి. ఎన్ని చేశాడు చెప్పాలి? ఒక చిన్న పాప చనిపోయింది కదా, ఆ చిన్న పాప చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానం పలికినప్పుడు వెళ్ళి
ఆమె చెయ్యి పట్టుకుని ఏమన్నాడంట, చిన్నదానా లేము అనగానే ఏమైంది? లేచిందా? అంటే చచ్చిపోయింది ఏమైంది? బ్రతికింది కదా. యేసుక్రీస్తు ప్రభు చెయ్యి ముట్టి పట్టి లేపితే బ్రతికిన తర్వాత అందరూ అన్నారంట, ఊరుకోండి ఆయన చెయ్యి పట్టుకుని లేకపోతే బతికింది అన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు మీద సొలుగులాట వచ్చింది అక్కడ. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంటే, వీళ్ళకి ఒక అనుమానం అనేది ఉంది కదా, ఈ అనుమానమును పోగొట్టుటకు ఏమి చేయాలను అని ఒక ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక తల్లి తన కుమారుడు చనిపోయాడని ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు? శ్మశానానికి మోసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ వెళ్ళిపోయేటప్పుడు తన తల్లి గుండెలు బాదుకుంటూ ఉంది, ఒక కొడుకయ్యా, నా కొడుకు చనిపోయాడయ్యా, ఈ వీడు చనిపోతే ఇంక నాకు వేరే ఆధారం లేదు, వేరే దిక్కు లేదు అని ఒక తల్లి రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తూ ఏమంటుందని ఆ పాడి వెనుక నడుచుకుంటూ వెళ్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు చూసి దేనిని ముట్టాడు ఇప్పుడు చెప్పండి? ఆ యవనస్తుని ముట్టలే, ఆ పాడిని ముట్టి లే అన్నాడు. తర్వాత వాడు వెంటనే లేచాడు. ఆ తల్లి ఏం చేసింది? చక్కగా తీసుకుని పోయింది. అవునా కదా? అంటే పాపని ఏం చేశాడు? చెయ్య ముట్టాడు. యవనస్తుని ఏం చేశాడు? పాడి ముట్టాడు. ఊరుకోండి మొత్తం మీద ముట్టుకుంటేనే కానీ లేగలేదన్నారంట. మళ్ళీ దేన్ని ముట్టాడు? ఓరు బాబు, అక్కడ ముట్టింది ఎవరిని? శరీరమును. అంటే ఒక పాప శరీరమును ముడితే లేచింది, ఓకే. మరలా వాళ్ళ విశ్వాసమును బలపరచుటకు ఈసారి ఏం ముట్టాడంటే పాడి ముట్టాడు. మొత్తం మీద ప్రభు ముడితేనే కానీ లేకలేదు అన్నారు. మళ్ళీ సొలుగులాంటిది అంటే అంటాను, ఇది ఒక అనుమానమైన ఒక రోగం. ఇది ఈసారి ఎలా కాదు, వీరి విశ్వాసమును బలపరచుటకు ఏం చేయాలి ఇప్పుడు చెప్పాలండి? 3 రోజుల తర్వాత చచ్చిపోయిన దగ్గరికి వచ్చాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు. వచ్చి ఏం చేశాడు? లాజరు లేచి బయటికి ఏం చేశాడంట? ఆయన లేచి వచ్చాడు అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఇప్పుడు సమాధి ఎదుట నిలవబడి పిలిస్తే వచ్చాడా లేదా? ఊరుకోండి సార్, ఈసారి ఏం చేస్తూ వచ్చాడు? ఓరు ఇంకెప్పుడు బలపడతావు నీ బతుకులో? నువ్వు పాడి ముట్టి లేపాడన్నావు, చెయ్యి ముట్టి లేపాడన్నావు, అసలు ఏమి లేకుండా పిలుపుతో లేపాడుగా. అయినా ఇంకా వీడియోలో విశ్వాసం ఏంటంటే ఊరుకోండి సార్ పిలిపితేనే కానీ లేదు, ఇంకేం చేయాలి నీకు? అంటే యేసుక్రీస్తు ప్రభు తన మాటతో చనిపోయిన వ్యక్తిని ఏం చేశాడు ఇప్పుడు చెప్పండి సార్? బ్రతికించాడా లేదా? కంటి చూపుతో స్వస్థత ఇచ్చాడా లేదా? కంటి చూపుతో చనిపోతున్న వారిని బ్రతికించాడా లేదా? ఇన్ని కార్యములు యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య చేయుచున్నప్పటికీ వారి నమ్మని ప్రజలుగానే ఉన్నారు. అంటే ఇన్ని అద్భుతాలు చేయబడిన యేసుక్రీస్తు ప్రభునే ఏమంటున్నారు ఇప్పుడు? ఊరుకోండి సార్, ఆయన చనిపోవడం మళ్ళీ లేచి రావడం ఏంటి అన్నారు. ఇన్ని అద్భుతాలు చేయుతూ చూస్తున్నారు. మరొకటి, ఒరే నేను చనిపోయి మరలా మీ మధ్యకు వస్తాను. అప్పుడు వారు ఏం చేశారంటే సందేహించిరి. ఏం చేస్తున్నారు అంటే దాన్ని ఏంటంటే ఒక అనుమానం ఉంది ఇప్పుడు వీళ్ళకి. ఆ అనుమానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అంటాడు లేసి. ఇప్పుడు మనకి ఇంకొకటి ఉంది. ఆయన ఒకటి అన్నాడు, ఆయన మేఘసూర్యుడే మేఘముల మీద వచ్చేటప్పుడు ప్రతి నేత్రము ఎప్పుడు చూస్తుంది? ఎప్పుడు చూస్తున్నానా? రెండో రాకడ. ఇస్తున్నాం కదా ఆప్షన్ ఇక్కడ చెప్పాలా. రెండో రాకడలో ఆయన అన్నాడు, ఇదిగో నేను మేఘసూర్యుడే వచ్చి ప్రతి నేత్రములను చూస్తుంటే ఆయనను పొడిచిన వారు కూడా. ఇప్పుడు మనం దేన్ని నమ్ముదాం? ఈరోజు పునరుద్ధారణ ఆయన లేచాడని నమ్ముదామా? లేకపోతే మరలా నీ కొరకు సజీవుడే యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడగా ఈ భూమి మీదకు వస్తున్నాడని నమ్ముదామా? చెప్పండి మా. రెండో రాకడ ఉందని నమ్ముదామా? లేకపోతే ఇంకా వారు శిష్యుల వలె సందేహించు ఉందంటావా? పునరుద్ధానం ఉందంటావా? ఆయన వస్తాడంటావా? నన్ను తీసుకుని వెళతాడంటావా? ఒకవేళ నువ్వు సందేహించే వ్యక్తివైతే నువ్వు ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండిపోతావు, నేను వెళ్ళిపోతాను పరలోకం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఇంకా సందేహించే వ్యక్తివైతే ఎక్కడ ఉంటావు చెప్పండి? భూమి మీద ఉండిపోతాం. భూమి మీద ఉండిపోతే పర్లేదని పాస్టర్ గారు, భూమి మీద ఉండిపోం కదా, ఎక్కడికి వెళ్తాం చెప్పాలి. చెప్పండి. అపవాది దూతలకు వేర్పరచబడిన స్థలముకు వెళ్ళా అన్నాడండి. విన్నాం కదా, నరకం కోసం ఎన్ని వర్తమానాలు వింటున్నాం చూస్తున్నాంగా. ఎక్కడికంట? అపవాదికిని వాడు దూతలకు సిద్ధపాటు చేయబడిన కటికి చీకటిలోనికి. ఇప్పుడు కటికి చీకటి కావాలా? భూమి మీద బతుకుతామా? పరలోకం కావాలా?
చెప్పాలండి. పరలోకం కావాలి, పరలోకము కావాలి అనే నిరీక్షణ ప్రతి ఒక్కరికి ఉందా లేదా? మరి ఇక్కడ లేదేంటండి వీళ్ళలో? వీరు సందేశించుతున్నారు, ఇదిగో నేను వేలు పెట్టి పొడిచి చూస్తేనే కానీ నేను నమ్మనంటే, ఆయన చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు దాన్ని చప్పుడు కొట్టేసే నామని అయిపోతాను. ఇప్పుడు నువ్వు చూసి నమ్మితే నువ్వు ధన్యురాలివి కాదు, నువ్వు ధన్యుడివి కాదు. చూడక నువ్వు నమ్మి ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. హల్లెలూయా. ఏమంటే దేనిని చూడక నమ్మాలి ఇప్పుడు నువ్వు? యేసుక్రీస్తు ప్రభు దేనిని ఉద్దేశించి అంటున్నారు ఈ మాట అంటే, ఇదిగో వేలు పట్టు పొడిచి చూసి, అమ్మ ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను పాపిని అంటున్నాడు, నేను తప్పు చేశానంటున్నాడు. అంటే దేవుని మహిమను చూసిన తర్వాత ఎందుకు ఏడవటం? దేవుడు అద్భుతాన్ని చూసిన తర్వాత ఎందుకు ఏడవటం? ఆయన ముందే చెప్పాడు, ఎవరో బాబు నేను చనిపోతున్నాను, తిరిగి మరలా 3వ రోజు మీ మధ్యకి రాబోతున్నాను. ఆమేన్ చెప్పరేంటి? హల్లెలూయా. ఆయన మీ మధ్యకి రాబోతున్నానని ముందే చెబితే కొంతమంది యేసుక్రీస్తు ప్రభు లేచి వచ్చాడంటే నమ్మితే, మరి కొందరికి సందేశం అంతే, సందేశించడం మొదలైంది వారి జీవితంలో. మొదలైంది. ఏమని మొదలైంది అంటే, అసలు వచ్చాడంట ఆయన. ఇప్పుడు ఆయనని మరణం ఆపగలిగిందా? చెప్పాలి. మరణం ఆపగలిగిందా? సమాధి ఆపగలిగిందా? రాజు ఆపగలిగాడా? చెప్పాలి. రాజు ఆపగలిగాడా? రాజు పెట్టిన బంట్రోతులు యేసుక్రీస్తు ప్రభుని సమాధి లోపటే ఉండేటట్టు ఆపగలిగాడా? ఎవడి వల్ల కాలేదు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. అంటే పునాదులు సైతమును పగలగొట్టుకుని ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు ఆయన? చెప్పండి. మన మధ్యకి 3వ దినమున లేచి వచ్చాడండి. హల్లెలూయా. 3వ దినమున సమాధి సైతమును కూలుకొని ఆయన రాకడతో. మరి ఇంకెందుకు నీకు సందేశము? ఆయన తప్పక మళ్ళా 2వ రకడ నీ మధ్యకి రాబోతున్నాడు. ఆయనతో మనం అందరం ఏం చేయబోతున్నాము? మళ్ళీ డౌట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వస్తే ముందు నన్ను తీసుకెళ్తాడా? ఎవరు తీసుకెళ్తాడు చెప్పండి? ముందు నన్నే తీసుకెళ్తాడా, లేకపోతే నాకంటే ఎక్కువ ప్రార్థించిన వాళ్ళు తీసుకెళ్తాడా, నాకంటే ఎక్కువ భక్తి చేసిన వాళ్ళు తీసుకెళ్తాడా? అంటే దీనిలో కూడా ఏముంది ఇప్పుడు మనకి? చెప్పండి. అంటే ఆయనను ప్రతి నేత్రము చూస్తుంది రావటం, అవునా కాదా? ప్రతి నేత్రము యేసుక్రీస్తు ప్రభు రాకడను చూస్తుంది. అంటే పరిశుద్ధులు చూస్తారు, చెప్పండి, పాపము చేయబడి చూస్తారు. అంటే ఎందుకంటే ఆయనను సిలువ వేయబడిన వరకు చూస్తారని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు మొఖం మీద ఉమ్మూసినోడు కూడా చూస్తాడంట. ఇప్పుడు నీకు వచ్చిన బాధ, ఇప్పుడు నీకు వచ్చిన సందేహం ఏంటంటే, ఇప్పుడు ఆడు చూస్తాడు, ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇప్పుడు తేడా ఏముంది? ఇంకా ఇదేంటండి, మొఖం మీద ఉమ్మూసినోడు యేసుక్రీస్తు ప్రభుని చూస్తున్నాడంట. రాత్రి పగలు అయ్యో ప్రభు 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 అని మోకాల మీద పడి ఏడ్చినోడు చూస్తాడంట. అయితే ఇప్పుడు ఇదేంటి, ఇంకా నేను కూడా భక్తి చేయవలసినంత అవసరం ఏముంది ఇప్పుడు? చెప్పండి. నేను కూడా అంత భక్తి చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే వాడికిలాగే వెళ్ళిపోతే ఆ పాపం చేసిన వాళ్ళు నేను బతికేస్తే ఆడు చూసినట్టే నేను. కానీ అక్కడ రాయబడింది ఏంటో తెలుసా? పరలోకము ఒక వలతో పోలి ఉన్నది. అది వేయబడినప్పుడు అందులో పడిన చేపలు మంచివి ఎక్కడేశాడు? అందరూ మంచివి ఎక్కడేశాడు? గంపలో. చెడ్డవి బయట పారవేయబడి. ఇప్పుడు చెప్పండి, పాపము చేయవాడును భక్తి చేయవాడును ఇప్పుడు ఎక్కడ పాడవేయబడతాడు? పాపంలో ఉన్నవాడు ఒక దిక్కున పాడవేయబడుతున్నాడా? పాపం లేనివాడు ఒక దిక్కున పాడవేయబడుతున్నాడా? పాపము చేయవాడు మాత్రం అంటే రాకల్లో చూశారు దేవుణ్ణి. వీరందరూ అనుకున్నారు, అమ్మో దేవుడు రాజు నాదే అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. అంటే వల పోలి ఉన్నది కదా, వల వేయబడింది. అంటే ఈ వల వేసేది ఎవరంటే, పరలోకము నుండి దూతలు వచ్చి, అంటే ఇంచుమించు ఒక 8 వర్తమానాలు విన్నాం పరలోకం కోసం కదా. 8 వర్తమానాలు విన్నాం. ఈ 8 వర్తమానములో పరలోకం వెళ్ళటానికి ఏం చేయాలో నేర్చుకున్నాం. అందులో నాకు నచ్చింది ఏంటో తెలుసా? ఆ వలలో పడిన చేపల్లో నుంచి మంచివేమో గంపలో వేయబడింది, చెడ్డవేమో. నేను అంటాను, ఈ గంపేంటి ఇప్పుడు? చెప్పనేంటమ్మా ఈ గంపేంటి ఇప్పుడు? అంటే దేవుని పట్టణం, అంటే దేవుని రాజ్యములోనికి తీసుకెళ్తాడంట. కానీ పాపం చేసిన ఎక్కడేసాడు ఇప్పుడు? కొంచెం స్పీడ్గా చెప్పండి, ఎక్కడేసాడు? ఇప్పుడు మనం బయట పాడవేయబడదామా, గంపలో పాడవేయబడదామా? ఇప్పుడు గంపలో పాడవేయబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సందేహించక ప్రభు వస్తున్నాడని నమ్మాలి. చప్పట్లు కొట్టండి, చెప్పండి. సందేహించక ఏం చేయాలి? ఇప్పుడు ప్రభు వస్తున్నాడని నమ్మాలి. ఇప్పుడు వీడు నమ్మలేదు.
నాకు అనిపించింది, అమ్మ ఎంత అవిశ్వాసం అయిన వాళ్ళని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇలాంటి అవిశ్వాసంతో చాలా కష్టం అండి బ్రతకటం. కానీ యేసుక్రీస్తు ప్రభుకి ఇలాగ అనిపించలేదు. ఇప్పుడు ఆ తోమ అవిశ్వాసము కలిగిన వాడైనా ఆ శిష్యులందరికంటే అద్భుతంగా వాడబడిన వాడు తోమ. చెప్పండి కొడదామా? నిజమండి. మన భారతదేశమునకు సువార్త మోసుకొచ్చినట్టు ఎవరో తెలుసా? కానీ ఏమన్నాడు తెలుసా? నేను వేలు పెట్టి పొడుచు చూస్తానే కానీ అసలు ప్రభువు కాదని అమ్మనన్నాడు. నీ మొహం మండ అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడు మారుతారా నీ బతుకు అనిపిస్తూ ఉంటుందండి. కానీ అటు మారితే వాడి జీవితం ఎలాంటో తెలుసండి? అద్భుతం అనమాట. అమ్మని చెప్పాలి. హల్లెలూయా. నిజంగా అద్భుతమే వాడి జీవితం. ఎందుకో తెలుసా? వాడు సందేహించి ఇదే ప్రభువా నీవే నిజమైన దేవుడు అని ఒకవేళ నమ్మితే చచ్చిపోయేదాకా దేవుడి కొరకు బ్రతుకుతాడు. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు చచ్చిపోయే వరకు ఎవరి కొరకు బ్రతుకుతాడండి? అమ్మా చెప్పాలి. నా వైపు చూస్తూ చెప్పండి అందరూ. దేవుని కొరకు బ్రతికివాడిని ఇప్పుడు ఎక్కడేస్తాడు తెలిసి? కంపలేస్తాడు. అటు ఇటు బ్రతికిన వాళ్ళని పర్లేదులే ఏం కాదు, ఊరుకోండి బాబా అంత భక్తి మన వల్ల ఎక్కడ అవుతుంది? అన్ని ఉపవాసాలు మనం ఎక్కడ చేయగలం? అంత భక్తి మనం ఎక్కడ చేయగలం? మన వల్ల ఎక్కడవుతుంది? ఏదో అందరు గుంపులో గోయిందా చెప్పండి, ఏం చేయాలా? గుంపులో గోయిందన్నట్టు ఏదో ఇళ్ళలా కూర్చుని కాసేపు ప్రార్థన చేసి వచ్చేస్తామంటే అప్పుడు వేరేటప్పుడు ఉంటుంది నీకు. ఈ వేరేటప్పుడు అనిపిస్తుంది. ఆ గంపలో ఉండి ఏమనిపిస్తుంది? నన్నేం అనిపిస్తుంది చెప్పండి. చెప్పండి అమ్మా. ఇప్పుడు వేరేవాడు ఉన్నాడు కదా, ఆ వేరేవారు ఎవరు? ఇప్పుడు వేరే ఏం చేస్తున్నాడంట? మంచివి గంపలు వేస్తున్నాడు, చెడ్డవి బయట పారవేయబడుతున్నాడు అని చదివాం కదా. ఇప్పుడు ఆ ఏరేటప్పుడు నీకు ఏమనిపిస్తుంది? నన్ను ఎత్తి గంపలాడే అంత ఎడక్కలేదు తెలుసా మీరు? నన్ను ఎత్తి గంపలేను మీరు ఏమి అడగలేదు. ఈ భూమి మీద చేసిన క్రియ నిన్ను ఎత్తి గంపల పాడేస్తా సోదరం చెప్పాలి. ఎందుకంటే నీ క్రియలు నీ వెంట. అంటే ఇప్పుడు నువ్వు సంపాదించింది ఏది రాదు, కానీ నువ్వు సంపాదించుకున్న హారాలు, మంచి మంచి పట్టు చీరలు, అమ్మా నువ్వు ఇష్టపడి కొనుక్కున్నాయి చాలా ఉంటాయి కదా. నాకు చాలా ఇష్టం అండి ఇల్లు ఇలా కట్టుకోవటం. ఒక తల్లి ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళి ఇల్లు చూపించింది. నిజంగా పరలోకం ఇక్కడే ఉందని అనిపించింది అండి. అంత కలర్ఫుల్గా కట్టింది హైదరాబాద్లో. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయమంటే అసలు నాకు ప్రార్థన వస్తలేదు. ఆ లైట్లు చూసి, ఆ సీలింగ్లు చూసి, ఆ గోడలు చూసి నేను కూడా ఇలా కట్టుకోవాలి, నేను కూడా ఇలా చేసుకోవాలి, నేను కూడా ఇలాంటి సీలింగ్ చేసుకోవాలి అనిపించేస్తుంది. లోపలికి వెళ్తే దీని దుంప తెగ ఇలాంటి కొంపకి ఎప్పుడు వెళ్ళకూడదు, నాకు కూడా ఎలా కట్టేసుకోవాలి అనిపించేస్తుంది. ఇప్పుడు దాన్ని చూసి ఆనందపడిపోతుంది. ఇప్పుడు చచ్చిపోతే ఆ బిల్డింగ్ నీతో. ఎప్పటి నుంచో నాకు ఇష్టం అండి ఈ కారు కొనుక్కోవాలని నా చిన్నప్పటి నుంచి నా ఆశ అండి. నాకు ఎన్నాళ్ళకి కొనుక్కున్నానండి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మీకు ఎంతకాలం అంత కానుక ఎత్తాను. నీ తుంప తెగ నువ్విచ్చే కానుకను బట్టి నాకు మందిని కట్టేసుకుంటాను నేను ఇప్పుడు. హల్లెలూయా. అయితే ఆ కారు ఇప్పుడు ఇటు చచ్చిపోయాడు. మీకు విషయం చెప్పినట్టున్నాను కదా. ఒకసారి ఒక దైవజనుడు ప్రసంగం చేసి అన్నాడు అంట, ఒరే బాబు నువ్వు ఏది సంపాదించినా నీ వెంట రాదు, నువ్వు కొనుక్కున్నవి నువ్వు సంపాదించుకున్నవి అన్నీ విడిచి వెళ్ళిపోతావు అని అన్నాడంట. అయితే ఆ కారు డ్రైవర్ ఒక అన్యుడు. ఆ కారు డ్రైవర్ అన్నాడంట పక్కన కూర్చుని, పాస్టర్ గారు ఇందాక మీరు ఒక వర్తమానంలో మాట అన్నారని నాకు చాలా బాగా నచ్చింది అన్నాడంట. ఏంట్రా నాన్న అని అడిగాడంట. ఏది సంపాదించినా వెంట రాదు అన్నారు పాస్టర్ గారు, ఇప్పుడు మీరు కూడా ఈ కారు మీ వెంట రాదు కదా, మీరు చచ్చిపోతే అన్నాడంట. రాదురంటే బాబు మీరు వెళ్తే కారు నాకు ఇచ్చేయండి బాబు. ఏంటి మీరు వెళ్తే కారు నాకు అంటే ఈడు బతుకుతాడు? ఇప్పుడు ఈడు బతకడు కదండి. అంటే అందరూ చనిపోతారుగా. అంటే ఈడికి ఏంటంటే ఈడికి అలాంటిది ఏముండదు. అబ్బబ్బే ఏముందండి నా మాకు అందరూ అలాగే అంటారు, ఏముండదు. ఇప్పుడు 2012లోనే ఏమవుతుంది అన్నారు? 2012 సినిమా ఎంతమంది చూశారు? నేను కూడా చూశాను. చూసి భయపడిపోయి ఆ 2012 రాకముందు నన్ను తీసుకుపోయి ప్రయత్నం చేశాను నేను. నిజం, ఆ సినిమా చూస్తే అంత భయంకరంగా ఉంటుంది అనమాట. అనిపించింది ప్రభా ఆ 2012 రాకముందు నేను చచ్చిపోవాలి. 2012 వచ్చి నిజంగా చెప్తే నమ్మరు. 2013 దాటే వరకు ఆ 2012 నేను మారు మనసు పొంది రక్షణ పొందాను. దేవుడికి స్తోత్రం. ఆ 2012లోనే ప్రభువుని అంగీకరించాను. 2013లో బాప్తిజం పొందాను. ఎందుకు తెలుసా? అయ్యి బాబు ఇంక నేను చచ్చిపోతానేమో, 2012లో చచ్చిపోతాను భయంతో. అంటే ఇంకా అయిపోయింది 2012 12వ నెల ఇంకా అయిపోతాను, నా చరిత్ర ముగిసిపోయిందని అనుకున్నాను. కానీ ముగిసిపోయిందా చెప్పాలి? ముగిసిపోయిందా నీ జీవితం?
ముగిసిపోదండి. ప్రభు రాకడ వచ్చినప్పుడు ముగిసిపోతుంది. అప్పుడు మన అందరము ఎన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం? పాటర్ గారు చూడండి బాబు, నా బిల్డింగ్ పేదం చేయమంది కదా, ఇప్పుడు ఆ బిల్డింగు చనిపోతే ఆమెతో, ఇష్టపడి కొనుక్కున్న కారు వాడుతో, ఏదైనా నువ్వు ఇష్టపడి సంపాదించిందైనా ఇష్టపడి కొనుక్కున్నదైనా నువ్వు చనిపోయేటప్పుడు నీ వెంట ఏదొస్తుంది? ఏది రాకపోవడం పెట్టండి బాబు, ఎవరన్నారో మాట వస్తుందండి. ఏది రాకపోతే ఇంక పరలోకం వెళ్ళడం తెలుసా మీరు? నీ క్రియలు నీ వెంట వస్తాయి. చప్పట్లు కొట్టు. ఏమొస్తాయి? ఈ భూమి మీద ఉండగా నీ క్రియలు మాత్రమే నీ వెంట వస్తాయట. ఆ క్రియలే ఏరేది గంపలయ్యాలో లేకపోతే ఎక్కడ అది తీరుతుందండి. అంటే నీ క్రియలు ఏదైతే ఉన్నావో, నీ క్రియలు అంటే పని, నువ్వు చేసే పని, ఈ భూమి మీద బ్రతికి ఉండగా నువ్వు ఏదైతే చేస్తున్నావో, సంపాదన కొరక, కుటుంబం కొరక, బ్రతకడం కొరక, ఉద్యోగాల కొరక అనేక రకమైన ప్రయాస పడిపోతుంటాయి భూమి మీద. ఈ ప్రయాసలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, పొరపాట్లు చేస్తూ ఉంటాం. పొరపాటు చేసినా తప్పు చేసినా ఏది నిన్ను విడిచిపెట్టక గజ్జె అంటుకున్నట్లుగా అంటుకున్నది మనతో పాటు వస్తుందంట. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వినటానికి నాటుగా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా అది నీతోనే వస్తుంది. నువ్వు మంచి చేస్తే నీతో వస్తుంది. చెప్పాలి. తప్పు చేసినా అది నీతో వస్తుంది. బైబిల్ చదివిస్తుంది. ఎందుకంటే నీ క్రియలు నీ వెంట వస్తాయి. అదే ఒకవేళ నువ్వు మంచి క్రియలు చెయ్య వ్యక్తి అయితే, నేను అంటాను, ఇప్పుడు మంచి క్రియలు అంటే చెడ్డ క్రియలు అంటే ఎప్పుడు మనం అనుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు కదా, వాడు మంచి క్రియలు చేశాడా చెడ్డ క్రియలు చేశాడా? ఎప్పుడు వినలేదండి బాబా, ధనవంతుడి కోసం అన్నాడు, చూసేది నా వైపు. విన్నారా? ఆ ధనవంతుడు వాడు భూమి మీద ఉండగా మంచి చేశాడా చెడు చేశాడా? ఏం చేశాడు చెప్పండి. ఇప్పుడు లాజర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి చాలా పేదవాడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉండేవాడండి. వాడు దేవుడు అంటే భయం ఆయనకి, క్షమించాలి, ఆయనకి దేవుడు అంటే భయం. దేవుడు యందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తి. అయితే ఈ ధనవంతుడికి దేవుడు అంటే భయం లేదు. ఎవరంటే దేవుడు అంటే భయం లేదు. ఇప్పుడు ఈ లాజరు అనేవాడు ఏం చేసేవాడు తెలుసా అండి? ఆ ధనవంతుడు బల్ల కింద ఉండేవాడంట. అంటే వాడు తిని పాడేసిన జంతుకు మొక్కలు తినేవాడంట. ఆ తిని పాడేసిన జంతుకు మొక్కలు తింటా ఉంటుంటే ఆడు ఏం చేసేవాడు తెలుసా? నేను పాడేసిన జంతు మొక్కలు కూడా తినేస్తున్నాడు. ఏం చేసేవాడంట చెప్పాలి? మట్లో దొక్కేసేవాడు. వాడు అవి కూడా తినకుండానట్లుగా కాళ్ళతో ఏం చేశాడంటే మట్లో దొక్కేసేవాడు అంట వాడు. అంటే వాడు ఏం చేశాడు? ఇప్పుడు మంచి చేశాడా అంటే చెడు చేశాడా? లేనివాడికి పెట్టాడా? ఉన్నదాన్ని బట్టి అహంకరించి నచ్చినట్టుగా బ్రతికారు. ఎంజాయ్ వర్షాలు చాయ్ నచ్చినట్టు బ్రతికానట. తాగుము తినుము సంతోషించము. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, వచ్చి పిలిచివాడా, ఈరోజు నీ ప్రాణమును నిన్ను ఏం చేస్తాం? దేవుడు అడుగుతున్నాడు, ఏం చేస్తాం? ఇప్పుడు తీసుకువెళ్ళిపోయాడు. తీసుకువెళ్ళిపోయిన తర్వాత మంచి రెబల్లా వెళ్ళాడంట. ఎక్కడికి చెప్పాలండి? ఎక్కడికి వెళ్ళాడు వీడు? వెళ్ళిన తర్వాత తను తీసుకెళ్ళి లుట్టుకుని ఎక్కడికి ఎంటేశారు? యాతనకరమైన స్థలంలోకి నెట్టేశారంట. అక్కడ పడిపోయాడు అంటాడు, ఓరే ఓరు భూమి మీద నేను అలాంటి తెలుసా? నాకున్న పేరేంటో తెలుసా? నాకున్న ధనం ఏంటో తెలుసా? అసలు నా పేరు వింటే భయపడతారు, నా పేరు వింటే భయపడిపోతారు, అల్లిపోతారు. తెలుసా నీకు? నా పేరు వింటే ఏం చేస్తారు వారు? భయపడిపోతారు. నన్నేడు ఇక్కడ తీసుకొచ్చి పాడాయి అని ఏడుతున్నాడు. బాబు అని ఏడుతున్నాడంట. ఈ జంతువులు తిని పాడేసినప్పుడు తొక్కేసాడు కదా, ఆ తొక్కిన అంటే ఇంకా మిగిలిన ఉన్నాయి కదా, అవి తిని తృప్తిపడిన ఆయన నీకు స్తోత్రం అన్నాడంట. అన్నవాడు కూడా చనిపోయాడు కొన్ని రోజుల తర్వాత. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పరలోకం వెళ్ళాడంట. అబ్రహాము రొమ్మున అనుకుని అన్నాడంట. అబ్రహాం ఏం చేస్తాడంటే భుజమే చేసుకుని వెల్కమ్ టు పరలోకం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీసుకువెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళిపోతుంటే ఆదమ్మ గారేనా ఇటు అక్కడ కూర్చున్నారేటి? మిమ్మల్ని సార్ అక్కడికి ఉన్నారేటి? ఎందుకంటే భూమి మీద ఉండగా ఎలాంటి వాడు? భూమి మీద ఉన్న నీ తినివాడని జంతు ముక్కలు తినేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి సార్? పరలోకములో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. హల్లెలూయా. పరలోకములో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఇప్పుడు వీడికి ఏం వచ్చిందంటే అసూయ, స్వార్థం వచ్చేస్తుంది వీడికి. ఎందుకంటే భూమి మీద ఏమో మంచి పేరు ఉంది, కానీ వీడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఏతనకరమైన స్థలములో ఉన్నాడు. అంటే నేను అంటాను, ఏతనకరమైన స్థలం అంటే దేవుని లేని స్థలము. హల్లెలూయా చెప్పండి. ఏమి స్థలం అది? దేవుని లేని స్థలానికి వెళ్ళిపోయాడు వాడు.
ఈ పేదవాడు ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి. అంటే దేవుడు ఉన్న స్థలంలో ఉన్నాడండి. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎక్కడున్నాడు? దేవుడు ఉన్న స్థలానికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకో తెలుసా? తన దీనత్వాన్ని బట్టి, తగ్గింపుని బట్టి ఎప్పుడు అహంకరించలేదు. దేని విషయంలో ఉన్నదే తిన్నాడు. ప్రభా ఈరోజు నాకు ఇది ఇచ్చావు, స్తోత్రం. ఈరోజు తాగటానికి అంటే గ్లాసు నిండా కూడా మంచి లేకపోయినా తృప్తి చెందేవాడంట. మనం ఎలా ఉంటాం? తినటానికి తృప్తిగా ఇంత తేనె పోస్తేనే కానీ తిన్నట్టు ఉండదు. చెప్పాలి, ఇంత తేనె పోస్తేనే కానీ ఏమి తల్లే ఎప్పుడు అలా తినలేదేంటి? హోటల్కి వెళ్తారు బయటికి, తెలుసు మీకు, ఎన్నోసార్లు ఏడుస్తూ ఉంటాను నేను. ఒక వ్యక్తి ఇదే ఏలూరులో 3 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఏం చేశారంటే, నేను బండి మీద పోతున్నాను, ఆయన ఆటో మీద ఎదురొస్తూ ఇలా చేయి పెట్టారు. నాకు చేయి పెట్టినప్పుడు నేను ఆగాను. ఆగిన తర్వాత ఆయన ఒక భయంకరమైన అన్యుడు, ఆటో నిండా విగ్రహాల బొమ్మలు ఉంటాయి. ఆయన ఎప్పుడు నమస్తే అండి అంటాడు. అలా అంటాడు. వందనాలండి అన్నాడు ఆ రోజు నన్ను. అంటే నేను కూడా వందనాలు అన్నాను. నేను ఏంటి ఇలా ఎప్పుడు నమస్తే పాస్టర్ గారు అనే వ్యక్తి వందనాలు పాస్టర్ గారు అన్నాడు. వందనాలండి అన్నాను. పాస్టర్ గారు మీతో ఒక్కసారి మాట్లాడాలి, అస్సలు నా పరిస్థితి కొద్దిగా బాగోలేదు, ఒక్కసారి ఇంటికి వస్తారని అడిగాడు. అడిగితే తప్పకుండా వస్తానండి అన్నాను. కానీ నిజంగా మీకు తెలుసా, నేను నెల రోజుల పాటు ఆ ఇంటికి వెళ్ళలేదు. నిజం చెప్తున్నాను, నెల రోజుల పాటు నేను ఆ ఇంటికి వెళ్ళలేదు. ఆ తర్వాత ఆ నెల రోజులు అయిపోయింది. అంటే కరెక్ట్గా నీకు 30 రోజులు, 32వ రోజు 33వ రోజు అవుతుంది. అదే రోడ్డు అంటే వెళ్తుంటే ఆయన ఫ్లెక్సీ పెట్టారు, చనిపోయారు. ఆయన ఫ్లెక్సీ పెట్టారు, ఆయన చనిపోయాడు. ఎంత బాధ అనిపించిందో తెలుసా అండి నాకు. ఆయన ఏది చెప్పాలని పిలిచాడో నాకు తెలియదు. ఏం చెప్పాలనుకున్నాడో, ఏ బాధలో ఉన్నాడో, ఏ శ్రమలో ఉన్నాడో. ఒకవేళ దైవజనుడిగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ భారం నుంచి నాకు విడుదల కలుగుతుందని ఒకవేళ తనతో అనుకున్నాడేమో. ఆ తర్వాత ఇంటికి వచ్చి నేను చాలా రోజులు ఏడ్చాను. ఇప్పుడు 3 సంవత్సరాలైనా ఆ విషయాన్ని ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను నేను. అందుకే ఎవరికైనా దేవుడి మాట మీకు చెప్పాలి అనిపిస్తే ఆలస్యము చెయ్యొద్దు. లోకంలో సామెత ఉంది, ఆలస్యం అమృతము, చెప్పండి అంతేనా, విషం అంట. అంటే ఎప్పుడు నువ్వు ఆలస్యము చెయ్యొద్దు. ఏ విషయంలో? దేవుని పని విషయంలో కానీ, దేవుని మాట విషయంలో కానీ, దేవుని సువార్త విషయంలో కానీ ఆలస్యము చేయక ముందుకి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆలస్యం చేస్తే ఆ కుటుంబానికి, లేకపోతే ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే నిజంగా నీకు అనిపిస్తుంది కొన్ని రోజుల పాటు ఆడాల్సిన పరిస్థితి. ఇప్పటికీ ఏడుస్తున్నాను నేను ఈ 2 కుటుంబాల కొరకు. నిజమండి, మీకు ఎప్పుడు నవ్వుతూ కనిపించే మహేష్ చాలా రాత్రులు ఏడుస్తూ ఉంటాడు. చాలా రాత్రులు ఏడుస్తూనే ఉంటాడు ఎక్కువ, నా భార్య నేను కూడా. కానీ మీ మధ్యకు వచ్చేటప్పుడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం. ఎప్పుడైనా మీకు బాధగా అనిపించిందా నా మొక్కలో? ఒకవేళ తాగటానికి లేకపోయినా, తినటానికి లేకపోయినా, ఇప్పటికీ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాను నేను. అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నా, నేను ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నట్టు ఎవరికీ తెలియదు. హల్లెలూయా. ఎవరికి తెలియదు. ఎందుకంటే మొన్న ఒక ఆవిడ వచ్చి, బాబు పాస్టర్ గారు మా బిల్డింగ్ కొనుక్కుంటానన్నారంట కదా, మీరు కారు పెట్టుకుంటా అన్నారని ఎవరో ఒక ఆవిడ వచ్చింది మొన్నే, 6 రోజులు అవుద్ది మా ఇంటికి వచ్చి. మీరు కారు పెట్టుకోవడానికి బిల్డింగ్ కొనుక్కుంటానన్నారంటే ఇక్కడ ఎవరో. నేను కారు కొనుక్కోడేటమ్మా, నాకు బండి కూడా లేదు, మొన్న కొనిచ్చారు మా సంఘబిడ్డలో, దేవునికి స్తోత్రం. కారు నాకెక్కడది, కారు లేదు. ఆవిడ చేతి అయితే దండం పెట్టి అంటుంది, మీకు దేవుడు తప్పకుండా ఏమిస్తాడు అంటే. నేను చూడడానికి ఇప్పుడు ఆవిడకి కారు ఉన్న వాళ్ళ ఉన్నాను లేదా? నిజమండి. ఇప్పటికీ ఎక్కడికైనా బయటికి వెళ్తే, పాస్టర్ గారు ఎందుకు ఇంత దూరం బండి వచ్చేస్తారు, కారు మీద రావచ్చు కదా అంటారు వాళ్ళు. నీ మొహం మండ, నాకు కారు లేదు, ఏముంది అంటే మనం చూడటానికి ఎలా కనిపిస్తున్నవారు ఇప్పుడు? ఒక క్రైస్తవుడు ఇలాగే బ్రతకాలండి ఎప్పుడునే. ఆమె చెప్పు, సపోర్ట్ కొట్టండి. ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలో తెలిసి ఇలాగే బ్రతకాలి. ఎందుకో తెలుసా? నా తండ్రి పరలోకపు తండ్రి. ఎందుకంటే నా పరలోకపు తండ్రి ధనవంతుడు, నేనును, గట్టిగా చెప్పండి, నేను ధనవంతుడినే. నువ్వు చెప్పుకోవాలి ఇప్పుడు, నేను ధనవంతురాలనే. ఆమేన్. ఎందుకంటే నీ తండ్రి ధనవంతుడు. నీ తండ్రి ధనవంతుడు అయితే నువ్వు ధనవంతురాలు కాదా? నువ్వు ధనవంతుడు కాదా బిడ్డ? చెప్పాలి. ధనవంతులేనా? చాలామంది అంటారు, ఏదండి బాబు మాకు ఈ దరిద్రం వదులుతున్నది అనొద్దు. ఎంత కట్టం చేసినా మాకు ఈ దరిద్రం వదులుతున్నది అనొద్దు. ఎందుకంటే నీ పరలోకపు తండ్రి ఎవరు? ఆకాశపు తూములు తెరిచేవాడు. చెప్పండి కొట్టండి. ఆకాశపు తూములు తెరిచేవాడు నీ పరలోకపు తండ్రి. కానీ మనం ఏమంటే తెలుసా? దరిద్రం అని. ఆ దరిద్రం వెళ్ళిపోదామన్నా సరే తాడట్టుకు లాగుతుంటాడు దాన్ని. నిజం. ఏం చేస్తుంటాం జేమ్స్ గారు?
అదేమో నన్ను వదులు బాబు నీ పోతానంట దానికి ఇలాగా. మనం ఏం చేస్తాం? వద్దాం చెప్పాలా, లాగుతాం. నేనెప్పుడు లాగలేదండి బాబు అని మీరు అంటారు. దానికి ఆన్సర్ చెప్పనా? అది వెళ్ళిపోదాం అనుకున్నది ఏదో తెలిసి ఏ టైమో తెలుసా? ఏమండి మీరు చాలా మంచివారు అంది భార్య. ఎవరిని అమ్మా? ఎవరినంది? భర్తనంది. ఇప్పుడు ఇక్కడ నువ్వు చాలా మంచిదనివే బాబు, ఈ ఎండలో వెళ్ళొస్తే అంత హ్యాపీగా చల్లని మంచిలు ఇచ్చింది, నన్ను ఏం చేసావు? నీకు లాంటి భార్య దొరకటం నా పూర్వజన్మ సుకృతం. అంతేనా? లాంగ్వేజ్లు రాదే నాకు అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకోవటం ఎవడు విన్నాడు తెలుసా? చెప్పండి. ఇప్పుడు గుమ్మము బయట ఎవడున్నట్ట? అపవాది ఉన్నాడని రాయబడింది కదా, వాడు గుమ్మం బయట ఉన్నాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకున్నప్పుడు ఇంక ఇలాంటి వాళ్ళ మధ్యన మనం ఉంటే పెసన బలు ఉన్నాయి. ఇక్కడ భార్య భర్తలు ఎందుకు దెబ్బలాడుకుంటారు తెల్లదా? ఒక 2-3 సంవత్సరాలు అయితే ఎందుకు దెబ్బలాడుకున్నారు వచ్చి నా దగ్గరికి చెప్పి ప్రార్థన చేయించుకుంటా స్తోత్రం చెప్పాలి ఇప్పుడు. అంతేనమ్మా చేసుకోనా? నిజంగా నీ అదృష్టవంతుడివి, నీకు చప్పట్లు కొట్టాలి అప్పుడా. అంటే మీరు చేసుకోరా ఏంటి? ఓ కొట్టేస్తున్నారు చప్పట్లు, చేసుకోరేంటి? నిజం అండి. భార్య భర్తలు అలా అన్యోన్యంగా ఉన్నప్పుడు ఆడ అంటాడు ఇంక వీళ్ళని ఎడదీయటం నా వల్ల కాదని వెళ్ళిపోతులకి వీడికి కుంపట పడద్దు ఒకసారి. ఎప్పుడు చెప్పాలండి, వీళ్ళు పాపం 2 రోజులు ఇలాగే మాట్లాడుకున్నారు రోజు. ఇంక 3వ రోజు ఇది ఏమైందంటే ఇంక వీళ్ళ వల్ల కాదు 2 రోజుల నుంచి వీళ్ళని ఎడదీయటం మన వల్ల కాదు అనుకుంది. పాపం ఈయన ఏం చేశాడంటే కొత్త ఎండలో నుంచి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు 3వ రోజు ఎండలో నుంచి వచ్చి కూర్చున్నాడు. ఈవిడ ఏం చేస్తుందంటే సీరియల్ చూస్తుంది. సీరియల్ ఎంతమంది చూస్తారు ఇక్కడ? ఎంత చక్కల తల్లులు మీరు, ఎవ్వరు సీరియల్ చూడరు అండి. సినిమాల కంటే సీరియల్ భయంకరం. ఎంతమంది చూస్తారు సీరియల్? వద్దా. ఆ సీరియల్ చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని చూస్తున్నారు వీళ్ళు. ఆ టైంలో వచ్చాడండి పాపం. వచ్చేసరికి ఏమో మంచిలు అన్నాడు. ఇప్పుడు అక్కడ ఏమవుతుందో చూస్తుంది కానీ మంచినీళ్ళు నుండి చూస్తలేదు. అక్కడ ఏమవుతుంది తెలుసా? ముందు నీ బతుకు బాడవుతుంది తల్లి. ఎందుకు గొడ్డి గదిలో గరుతా? అప్పుడు ఆడికి అవకాశం దొరికింది. ఎవడికే చెప్పాలి, ఇలాగ వెళ్ళాడు కదా, అప్పుడు వస్తాడు ఇటు. ఎక్కడికి వస్తాడు చెప్పండి? మా ఇంట్లోకి రాడన్నట్టు చూస్తారేటండి. మీ ఇంట్లోకి ఇంకా రాడరా బాబా అప్పేలు, మీరు ఇంకా పెళ్ళి అవ్వలేదుగా, ఆడికి అవకాశం లేదా? నేను ఒక విషయం చెప్పనా, ఆ అవకాశం మాత్రం ఎప్పుడు ఇవ్వకండి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆ అవకాశాన్ని మాత్రం ఎప్పుడు ఇవ్వద్దు. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్న వరకు చెప్తున్నాను, ఆ విరోధి ఎక్కడుందో తెలుసా? గుమ్మము బయట ఉన్నాడంట. వాడు ఎప్పుడైతే మనం ఆ రీతిగా మాట్లాడుకుంటామో వాడు వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తాడు. కానీ ఎప్పుడైతే కుంపటగా మారిపోతామో ఆ టైంలో వాడు వచ్చి ఎక్కడ కూర్చుంటాడు, అప్పుడు తెలుస్తుంది ఎందుకు మాట్లాడుకోరా. అప్పుడు తెలుస్తుంది ఇలా ఎందుకు మాట్లాడుకోరా తెలదండి అన్నాడు. వాకింగ్ చెప్తాను చాలా కోపం వచ్చింది నాకు తెలిసి. నేను ఒకప్పుడు నీకులాగా అన్నాను. మా నాన్నగారు మా అమ్మగారు ఇలాగే కొట్టుకుని దెబ్బలాడుకుంటూ చిన్నప్పుడు. ఈ మైక్లో చెప్పాడు అలవాటు అయిపోయిందండి నాకు. అంటే పర్సనల్ కానీ అమ్మగారు రోజు వెళ్ళానండి చూడడానికి. వద్దు అంటే బలవంతకరంగా తీసుకెళ్ళారు. అమ్మగారిని చూశాను, చాలా బాగా నచ్చింది. తర్వాత అనిపించింది చేసుకుంటే ఏమైనా చేసుకోవాలి అని అనుకుని. నిజంగా మీకు తెలుసా, సంవత్సరం ఆగానండి. నాకు ఇవ్వనన్నారు దీన్ని, ఇవ్వనన్నారు నాకు. సంవత్సరం తిరిగాను. మా అత్తయ్య గారు పాపం ఇలా అందరూ బతిమాలించి వాళ్ళని పంపించి రికమెండేషన్ చేసి నిజమండి అలా తిరిగి చేసుకున్నాను కాబట్టి అదంతా తిరిగి వచ్చి ఇక్కడ నిలబడ్డాను. చప్పట్లు కొట్టండి. నీకు విషయం తెలుసా, నాకు ఫస్ట్ పెళ్లి చూపులు ఆమె. నేను పెళ్లి చూపులకు వెళ్ళలే, ఫస్ట్ పెళ్లి చూపులు ఆమెను చూశాను, ఆమెను చేసుకున్నాను. ఆమె హల్లెలూయా. అంటే మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి,
కానీ మన జీవితంలోనికి వచ్చే వ్యక్తి మాత్రం దేవుడు మనకు అనుగ్రహించు బ్రహ్మ. అంటే ఎందుకు తెలుసా? భార్య దేవుడు అనుగ్రహించు. ఆమె చెప్పండి. తింగర మొహాలారా ఏనండి. ఎవరంటే ఇలా ఆదాంరాజు గారా? ఎవరండి? మీ బహుమానం చూసారా? ఎప్పుడు ఏమనరుగా? దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఏమనుకోకుండా. ఎందుకంటే ఈ మనకేంటంట, ఇది కూడా మైక్రోని చెప్పేస్తున్నానా, ఇది మనకేంటంట, వీళ్ళకి అర్థం కాక నోరేదో తెలియదు. మీకు ఇంకా అర్థం కాదురా ఆయన. బహుమానాలు వచ్చిన తర్వాత అర్థం అవుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. వచ్చిన తర్వాత అర్థం అవుతుంది మనకి. అప్పుడు వరకు ఏం చేయాలి మనం? ఇంట్లో జరిగేట్లు పట్టించుకోకూడదని అర్థం. ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇంట్లో ఏమీ జరగకుండా మీరు ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. జరిగిన వెంటనేమో మనకు అలాగ అనిపిస్తుంది. ఇలా చక్కగా హ్యాపీగా బ్రతికారు అనుకో, మనకేమనిపిస్తుంది? మా డాడీ త్వరగా నాకు పెళ్లి చేస్తే బాగున్నా. దానిలు ఎప్పుడన్నా మీ అమ్మని నాన్న చూసి అనిపించిందా? ఓ రేపు చాలా స్పీడ్గా ఉన్నవారు, నీ దుంపదగా ఈ సంవత్సరం చేసేసుకుంటున్నాడంట. ఎవరు బాబా? మా తల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారండి? అంటే ఒకరి ఒకరు సహవాసమును చూసినప్పుడు ఆ కుటుంబంలో అనిపిస్తుంది అలా ఉండాలని. అందుకే భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలుసండి? నేను అంటాను, భార్యాభర్తలు కాదు, తల్లిదండ్రులు ఎలా ఉండాలో తెలుసా అంటాను నేను. ఆమె ఎందుకంటే మీకు పిల్లలు పుట్టలేనని చెప్పు మీరు భార్యాభర్తలే, కానీ పిల్లలు పుట్టిన తర్వాత మీరు తల్లిదండ్రులు. కాబట్టి మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఎదగాలి. ఇంకా మీ పిల్లలకు ఒక మెసేజ్ మీరే కావాలి. మీ జీవితాలే మీ పిల్లలకు ఒక మెసేజ్ కావాలి. అంటే మీరు ఎదుగుతున్న దాన్ని, మీ ప్రవర్తనను, మీ అన్యోన్యతను, మీ సహవాసమును, మీ ఐక్యతను, మీ నెమ్మతను, వీటన్నిటిని చూసి వారు ఎదగాలి. అప్పుడు ఆ కుటుంబం మహిమకరమైన కుటుంబంగా ఉంటుందని ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆ కుటుంబము దీవెనకరమైన కుటుంబంగా ఉంటుంది. తక్కువ మంది ఆమెను అన్నారు. వద్దడు దీవెనలో. ప్రభు ఇయ్యాల వచ్చారు దీవెనిస్తారండి. ఆమె చెప్పినప్పుడు హల్లెలూయా చెప్పాలి. దేవుడు మన మధ్యకు వచ్చాడా లేదా? అప్పుడు ఆయన ఇచ్చే బహుమానం కావాలా వద్దా నీకు? కావాలంటే ఇప్పుడు ఎలా ఉండాలి? విరోధి నిన్ను చూసి పారిపోవాలి, కానీ వాడు మనలోనికి ప్రవేశించకూడదు, వాడు రాకూడదు. రాకుండానట్లుగా మీ కుటుంబాన్ని, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఆమె చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని మీరేం చేద్దాం చెప్పండి? కాపాడుకుందాం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు కాపాడుకోవడం అంటే మిమ్మల్ని మీరు కాదు, మీ కుటుంబాలను మీరు కాపాడుకోవాలి. ఆమె చెప్పండి. మీకు వచ్చింది తెలుసా? మీ కుటుంబం బాగుంటే మీ కుటుంబాల ద్వారా కొన్ని కుటుంబాలు బాగుపడతాయండి. ఆమేన్. అవునా కదా? కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. ఎందుకంటే మీ ఐక్యతను, మీ సమాధానమును, మీ నెమ్మతను చూసి వారు చూడే. ఆ పక్కన సుబ్బారావు గారు చూడు, ఎంత అరుతున్నా అలా ఆవిడ మాట్లాడుతా నోరెత్తుద్దా? ఎవరు ఇలా ఆయన అంటున్నాడు. ఈవిడ అంటే తెలుసా? ఆ సుబ్బారావు గడు మోగోడు. ఎవరు? ఆ సుబ్బారావు గడు నీకు వినపడదా బే 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 అంటాడు. ఆ సౌండ్ పెద్దగా రాక నీకు వినపడతలేదు, ఆ ఆవిడదేమో నోరు కాబట్టి బయట కనబడుతుంది అంతే. ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటి చెప్పండి? అయితే ఇప్పుడు వాడు కూడా ఏమైపోవాలంటుందంటే హల్లెలూయా. ఏమండి ఎంతమంది ఇలా ఉంటారు? పెళ్ళైన వాళ్ళు మీ చేతులు చూపించాలి. ఎంతమంది ఇలా ఉంటారు? ఎందుకు ఉండాలండి? ఉండాలని చెప్తారంటే అది ఉండాలి. ఎవరు ఉండాలి? మీరు మారుతాం. బాబు యేసేపు గారు మీరు తగ్గారా? మీరు అలాగే ఉన్నారా? మీరు తగ్గపోతే ఏం చేసేది చెప్పండి? తగ్గపోతే ఏం చేసేది? బావేనా అంటది మాయా మాయా. టీవీలో మంచి సినిమా వస్తుందంటే పాపం ఎన్టీఆర్ సినిమాని కానీ పరిగెట్టడానికి వెళ్ళాడు. టీవీ కొద్దిగా పెద్ద సౌండ్ పెట్టింది. తర్వాత ఇంకొన్నది మీరు చెప్తారు అనుకుంటే నా మొఖం చూస్తారంటే కొద్దిగా పెద్ద సౌండ్ పెట్టింది, సైలెంట్గా బయటకు వచ్చి కూర్చుని అదేమో ఇప్పుడు దాకా అరిసో కదా ఊరుకో ఆత్మను అరుతామేంటి? అబ్బా దేవునికి స్తోత్రం.
సరదాగా ఉందని అనుకోవద్దు. ఇది నిజంగా కొన్ని కొన్ని విషయాలండి, కొన్ని కొన్ని జీవితాలయే. కొన్ని జీవితాలు అబ్బా ఏమైంది బావా లోపలికి రా, నేను రానంటే అది కాదు బావా, రా బావా లోన తీసుకెళ్ళి చెప్పండి ఏం చేసిందంట, జండు బాం అది కొనుక్కొచ్చిందంట. కాబట్టి వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు ఇప్పుడు, కొట్టింది బాంబు రాసిందని చెప్పవా, నువ్వు చెప్పలే, నీకు బాంబు లేదు. హల్లెలూయా. దాంతో నాకు పని లేదండి, అంతేనా, దాంతో నాకు పని లేదు. దాంతో మనకు పని ఉండకూడదండి. ఏముండకూడదు, దాంతో మనకి పని ఉండకూడదు. అంటే మనం అంత ఎలా ఉండాలి ఇప్పుడు, అన్యోన్యముగా బ్రతుకుదుముగాక. ఆమేన్. అంత అద్భుతంగా మీరు బ్రతుకుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీ జీవితాల కొరకు మీరు సందేహించకుండా బ్రతకండి. దేని కొరకు తెలుసా, నా జీవితం మారద్దంటావా, నా బ్రతుకు మారద్దా, ఇంకా నా కుటుంబం మారద్దా, నా బిడ్డలు మారతారా, నా బ్రతుకు మారతారా, నా భర్త మారతాడా అనే ఆలోచనతో ఇంకేడకండి. సందేహం లేకుండా ఉండండి. ఎందుకంటే నీ దేవుడు సందేహించితే ఆ కార్యమును నువ్వు పొందలేమంటున్నాడు. నువ్వు ప్రార్థించినప్పుడు వాటిని పొంది ఉన్నామని నమ్ము. ఆమేన్. నమ్మితే పొందుతావు. ఆమేన్. ఏం చేస్తావంటే అండి, నమ్మితే పొందుతాం. నువ్వు దేని కొరకు ఏడుస్తున్నావు, దేని కొరకు ప్రార్థిస్తున్నావు, దాని కొరకు నువ్వు నమ్మితే పొందుతావంట. ఆమె చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ విశ్వాసం ఉంచి ఉండే తోమా ఏం చేసి ఉండేవాడు, విశ్వాసం ఉంటే అవునండి యేసు ప్రభు వచ్చి ఉండేవాడు అని కూడా అందరితో గుంపులో పోయింది అయిపోయేవాడు. విశ్వాసం ఉంచకుండా నమ్మలేనట్టు ఉన్నాడు కాబట్టి ప్రత్యేకించబడిన వాడిగా బ్రతికాడు. ఇప్పుడు స్తోత్రం చెప్పాలి. అంటే ఇప్పుడు నేను కూడా సందేహించాలంటే కాదు, ఒకవేళ నీ జీవితంలో సందేశించి ఒకవేళ నువ్వు బ్రతక ఉంటే నా దేవుడిని జీవితంలోకి వస్తే అద్భుతంగా వాడుకుంటాడు. చెప్పడం కొట్టడా. హల్లెలూయా. ఏం చేస్తాడు ఇప్పుడు, ఒకసారి చెప్పాలి, అద్భుతంగా నా దేవుడు నన్ను వాడుకుంటాడని చెప్పండి. ఎప్పుడు నువ్వు సందేశించకుండా నువ్వు బ్రతికి ఒకవేళ దేవుని కొరకే నువ్వు బ్రతికితే, దేవుని కొరకే నువ్వు జీవిస్తే, దేవుని కొరకే ప్రభువా నేను జీవిస్తానే, నేను బ్రతుకుతానే, ఆయన తప్ప నాకు వేరే దిక్కు లేదే. చెప్పడగొట్టవడా. హల్లెలూయా. అలాగ అనుకున్నాడు కాబట్టి తోమా ఇప్పుడు మనకేం చేశాడో తెలుసా, మన భారతదేశాన్ని అంతటికీ సువార్త ప్రకటించడానికి ఒక్కడే వాడబడ్డాడు. అంతే, 1000 మంది ఏమి రాలా. చెప్పాలి, ఒక్కడే 1000 మందితో సమానం అంట. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక్కడే 1000 మంది అంటే ఇక్కడ నీ ఒక్కదాని అనుకోవచ్చు, ఇక్కడ నీ ఒక్కడే అనుకోవచ్చు, కానీ నీలో ఎంతమంది ఉన్నారు, ఇంకానే 999 మంది ఉన్నారు. చెప్పడగొట్ట. ఇంకా నీలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు, 999 మంది ఉన్నారు ఇంకా నీలో. నువ్వు ఒక్కదాని అనుకుంటావు, నువ్వు ఒక్కదాని కాదు కాదు కాదు, నువ్వు 1000 మందితో సమానమైన వ్యక్తివి. ఆమేన్. హల్లెలూయా. అంటే నీ కుటుంబ విషయంలో కానీ, నువ్వు అనుకున్న విషయాలలో కానీ నువ్వు సందేశించక నువ్వు ఒకవేళ ప్రార్థించే వ్యక్తివి అయితే తప్పక కార్యాన్ని నువ్వు పొందుకుంటావు. చెప్పడగొట్ట. తప్పకుండా విశ్వసించి బ్రతికితే తప్పక ఆ విశ్వ సంబంధమైన కార్యాన్ని నువ్వు పొందుతావు. ఆమేన్ చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. నీ కుటుంబ విషయంలో దేని విషయంలో నువ్వు ఏడుస్తున్నావో నాకు తెలియదు, దేని విషయంలో బాధపడుతున్నావో తెలియదు, దేని విషయంలో నువ్వు సందేశించుతున్నావో తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు ఇప్పటికీ నువ్వు సందేహించొద్దు, నేను నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాను బిడ్డ. ఆమేన్. నీ జీవితంలో నేను ఒక మహిమ కార్యం చేయబోతున్నాను బిడ్డ. చెప్పాలి. ఆమేన్. ఆమేన్ చెప్తేనే చేస్తాడు మరి దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలోనికి ఇంక నేను ప్రవేశించబోతున్నాను. అదేంటి సార్ ఎప్పుడో ప్రవేశించాడు, లేదు, ఒకవేళ ఇప్పుడు వరకు ప్రవేశించి ఉన్న నీ జీవితంలో ఏ తప్పులు వచ్చినాయి, ఏ పొరపాట్లు వచ్చినాయి, ఏదో కోపం వచ్చింది, ఏదో అనుకోని నీ జీవితంలో ప్రవేశించింది. కాబట్టి ఇప్పుడు వాటిని పూర్తిగా తీసే దేవుడు ఈ సమయంలో నీ హృదయంలోకి రాబోతున్నాడు. ఆమేన్. నీ అవిధేయతను తీయబోతున్నాడు. చెప్పండి. నీలో ఉన్న పాపాన్ని తీయబోతున్నాడు, శాపాన్ని తీయబోతున్నాడు, అవిధేయతను తీయబోతున్నాడు, వ్యతిరేకతను తీయబోతున్నాడు. నీలో ఉన్న ప్రతి పాపమును ఈరోజు ఆయన సిలివేశాడు. ఆమేన్ చెప్పాలి అప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నిన్ను విడుదల చేయబోతున్నాడు. పైకి లేగల. హల్లెలూయా. ఇప్పుడు పూర్తిగా విడుదల చేయబోతా ఉన్నాడు దేవుడు. నీ హృదయంలో ఉన్న భారాన్ని తీసేశాడు దేవుడు. ఆమేన్ చెప్పాలి. నీ హృదయంలో ఉన్న అవిధేయతను తీసేశాడు, వ్యతిరేకతను తీసేశాడు, పాపాన్ని తీసేశాడు, శాపాన్ని తీసేశాడు దేవుడు. హల్లెలూయా. 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 ఇప్పుడు నువ్వు ఒక్కటి అడగాలి, నేను ఒంటరిగా ఉన్నానని చెప్పాలి నువ్వు దేవుడితో. ఎలా ఉన్నాను, ఎవరు లేక ఒంటరినై అనాదిగా నిలిచాను, నీవు రావా యేసయ్యా, నీవు రావా
యేసయ్యా. అందరూ కలిసి పాడదాం. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. చెప్పాలి. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. స్నేహితులను నమ్మాను మోసం చేశారు, బంధువులని నమ్మాను ద్రోహం చేశారు. చెప్తాం. స్నేహితులని నమ్మాను మోసం చేశారు, బంధువులని నమ్మాను ద్రోహం చేశారు. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను, దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరం. చెప్పాలి. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. చెప్పాలి. నేనున్నాను నేనున్నానని అందరూ తొలగిపోతారు. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను, దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ. చెప్పాలి. కలకాలం ఉండాలి, చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, నీ ప్రేమ కలకాలం ఉండాలి. దీనుడనై అన్నై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. చెప్తాం. నువ్వు రావా యేసయ్యా, 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 రావా యేసయ్యా, రావా యేసయ్యా, యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. చెప్తాం. రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, రావా యేసయ్యా. నువ్వు రావా యేసయ్యా, రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, రావా యేసయ్యా. హల్లెలూయా. నువ్వు రావా యేసయ్యా, రావా యేసయ్యా, 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 నువ్వు రావా యేసయ్యా. Holy Shisha Baka Shabala, Holy Shika Baba Shalala, Ira Basha Baba Shalala, Shasha Baba, దేవుని ఆత్మ సంచరిస్తుందండి. ఇసక పాషా ఇరా బక షబల ఇరా గోబల షబల Holy Shika Baba Basha Baba, Holy Shika Baba Basha Baba Shibala, Holy Shika Baba Basha Baba, Ira Baba Basha Baba Shibala Shaba, Holy Shika Baba Basha Baba, Ira Baba Shaba Baba Shibala, Holy Shika Baba Shaba Baba, Ira Baba Shaba Ira Baba Shaba Holy Shika Baba, Holy Shika Baba, Holy Shika Baba Shaba, Holy
shika baba baba shibla ori kabala la shola la ira kabal shol shiki kababa baba la ori kababa baba la shola la ori kara baba baba adilaka ola baba baba la ora ka sha baba ka sha baba ora kababa baba shoba baba la ira kababa baba shoba baba la ori ఎంతో మంది హృదయాలు తెరవబడుతున్నాయండి. ori kababa baba shika baba la ori kababa baba shika baba la ori kababa baba la ఓ పున ప్రతి ఒక్క బిడ్డ ఆత్మను అభిషేకించే ప్రతి ఒక్క బిడ్డ ఆత్మ తాగుతున్న బిడ్డల తాగుతున్నారు ప్రతి ఒక్క బిడ్డ తాగు స్వస్థపడుతున్న రీతిని చూస్తున్న ప్రవేశగా లోపల బాబా ఓ షీకా బాబా షీకా బాబా ఓ షీకా బాబా హృదయ వాంఛను తీసి దేవుడు మన ఎదుటిన్నాడు ఇలా బాబా షీకా బాబా ఇప్పుడే మీరు హృదయ వాంఛను తీస్తున్నాను బిడ్డలారా ఇప్పుడే మీరు హృదయ వాంఛను తీస్తున్నాను మీరు హృదయలో ఏ బాధతో బాధపడుతున్నారు ప్రతి ఒక్క మీరుకున్న కష్టాలు ఇప్పుడు ఏసు నామములో తొలగిపోతున్నట్టు ఆమె నీకు వందనాలు తండ్రి యేసయ్యా ఓ షీకా బాబా షో బాబా వలరా ఈషా బాబా షీకా బాబా వలరా ఈ రక్క బాబా షీకా బాబా షో బాబా హృదయ వాంఛలు తీర్చండి తండ్రి ప్రతి ఒక్క హృదయ వాంఛలు తీర్చో తండ్రి నీకు వందనాలు ప్రభా ఏ బిడ్డలు ఏ బాధతో వచ్చి ఉన్నారో ప్రభా తండ్రి యేసయ్యా మరి ఆ బిడ్డ హృదయ వాంఛలు ప్రతి ఒక్క బిడ్డ వాంఛలు తీర్చో ప్రభా హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు ప్రభా అనుభూతండి వాళ్ళ హృదయంలో బాధలు ఇప్పుడు తీర్చావు నమ్ముతున్నాం తండ్రి థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా మరి తీర్చోవని మీరు మాట్లాడే రీతిని బట్టి నీకు వందనాలు యేసయ్యా నీకు వందనాలు తండ్రి యేసయ్యా ఓ షీకా బాబా షీకా బాబా షీకా బాబా